హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు వైవాహికం. దీన్ని రచించిన వారు చెన్నుశ్రీ గారు. ఇక మనం కథలోకి వెళితే, పెళ్లి పందిరిలో వేద మంత్రాలు ఘోషిస్తున్నాయి. చుట్టాలందరూ పెళ్లిలో సందడి చేస్తున్నారు. పెళ్లి కొడుకు గౌతమ్ పెళ్లిపీటల మీదకి వచ్చి కూర్చొని ఉన్నాడు. అతని మొహంలో ఆనందం, సిగ్గును అతని స్నేహితులు చేసే అల్లరిని రెట్టింపు చేస్తున్నాయి. వధువు కావ్య రూంలో ఒంటరిగా ఉంది. మరో 2 గంటల్లో కావ్య గౌతమ్ సొంతం కాబోతుంది. బయట పందిరిలో చేసే సందడి తనకు నచ్చట్లేదు. తన జ్ఞాపకాలు అలా 2 వారాలు వెనక్కి వెళ్ళాయి. కావ్య అందమైనది కాదు, కానీ మంచి కళైన మొహం కలిగింది. కానీ హైట్ తక్కువ, కొంచెం బొద్దుగా ఉంటుంది. పీజీ చేసింది. వెంటనే ఇంట్లో పెళ్ళి అనగానే షాక్ అయింది. తను జాబ్ చేయాలనే కోరిక తీరదేమో అనే భయంతో ఆల్రెడీ ప్రిపేర్లో ఉన్న వాళ్ళ అమ్మా నాన్న రాధారమణ గౌతమ్ ఫోటో చూపించారు. అబ్బాయి కూడా కలగా ఉన్నాడు. హైటు, ఆ హైటుకు తగ్గ వెయిటు ఉంటాడు. గౌతమ్ లక్ష్మి శ్రీనివాసుల ఒకే ఒక కొడుకు. గౌతమ్ కూడా పీజీ చేశాడు. కావ్య కన్నా 3 సంవత్సరాలు పెద్ద. బెంగళూరులో ఒక ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. జీతం కూడా బాగానే ఉంది. శ్రీనివాస్ 6 నెలల క్రితం హార్ట్అటాక్లో చనిపోయాడు. అదే సంవత్సరంలోపు గౌతమ్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంది లక్ష్మి. అందుకు గాను ఏరికోరి చూసింది సంబంధం. కావ్య కనీసం ఫోటో కూడా చూడలేదు. అలా అని పెద్దవాళ్లకు చెప్పే ధైర్యం లేదు. కొంచెం ఆలోచనలో ఉంటుంది కావ్య. వెంటనే వెనుక నుండి రాధ, అబ్బాయి వాళ్ళు నిన్ను చూడడానికి వచ్చేది రేపే అని చెప్పడంతో వెంటనే ఎలా అయినా సంబంధం చెడగొట్టాలని అనుకుంటుంది. ఆ రాత్రంతా ఆలోచిస్తూ ఉంటుంది. కానీ తన మట్టి బుర్రకి ఏమీ తోచదు. అలా రాత్రంతా నిద్రలేని కావ్య ఎప్పుడు తెల్లారింది అనే విషయం కూడా తెలియలేదు. పొద్దున్నే రాధా వచ్చి కావ్యని నిద్రలేపి, ఇంకో అరగంటలో అబ్బాయి వాళ్ళు వస్తారట, రెడీ అవ్వు, ఇరువురికి నచ్చితే ఈరోజే నిశ్చితార్థం అని మీ నాన్న చెప్పారు. ఆ మాటలకి కావ్యకి భూమి కంపించినట్లయింది. ఎలాగైనా ఈ సంబంధం తప్పించాలని ఆలోచిస్తుండగా తనకు ఓ థాట్ వచ్చి వెంటనే ఐడియా అని చిటిక వేస్తుంది. అబ్బాయితో మాట్లాడాలి, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదు అని చెప్పించాలి అని డిసైడ్ అవుతుంది. ఇంటి ముందు కార్ ఆగడంతో వెంటనే రమణ కార్ దగ్గరికి వెళతాడు. అప్పుడే కార్ దిగిన లక్ష్మిని గౌతమ్ అక్కా బావ సుజాత సురేష్లు, గౌతమ్ బాబాయ్ పిన్ని శివ పార్వతులని సాధారణంగా లోపలికి రండి అని ఆహ్వానిస్తాడు. లోపలికి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టి రాధా స్వీట్స్ తీసుకురా అని అంటాడు. రాధా వంటింట్లోకి వెళుతుండగా, మాకు అయ్యేం వద్దన్నయ్య గారు, అమ్మాయిని చూపించండి చాలు. అన్ని విధాలుగా అందరికీ ఈ సంబంధం నచ్చితే ఏకంగా విందు భోజనమే చేస్తాం అని లక్ష్మి చెప్పడంతో రమణ రాధ వైపు సైగ చేస్తాడు. రాధకు అర్థమైనట్టుగా లోపలికి వెళుతుంది. కావ్యకి టీ కప్స్ ఉన్న ట్రే ఇచ్చి తీసుకెళ్తుంది. నెమలి కంఠం రంగులో చీర, దానికి తగ్గ జాకెట్టు వేసుకుని, పెద్దగా నగలు లేకుండా సింపుల్గా 2 మూరల మల్లెపూలు పెట్టుకుని, చేతి నిండా గాజులు వేసుకుని ఆ చేతులతో టీ ట్రేను తీసుకువస్తుంది కావ్య. లక్ష్మికి, ఆ తరువాత తనతో వచ్చిన వాళ్లకు కూడా టీ ఇచ్చింది. ఇక మిగిలింది గౌతమ్ ఒక్కడే. కావ్య లక్ష్మికి నచ్చింది. అబ్బాయికి కూడా ఇవ్వమ్మా అన్న నాన్న రమణ సందేశంతో వణుకుతున్న చేతులతో గౌతమ్ ముందు నిలబడింది. టీ తీసుకుంటూ వణికే కావ్య చేతులు గమనించాడు గౌతమ్. అమ్మాయిని చూడరా అనే అమ్మ పిలుపుతో కావ్య వైపు చూస్తాడు. ఆమెలో ఏదో ఒక కళ, ప్రశాంతమైన కళ్ళు, చామని ఛాయ రంగు, ముద్దటి మోహం, విశాలమైన నుదురు, శంఖంలాంటి చెవులు, ముద్దుగా మత్తెక్కించే చిన్ని పెదాలు, సన్నని నడుము చూడగానే కావ్య తన కోసమే పుట్టినట్టు అనిపించింది గౌతమ్కి. ఒకవైపు కావ్య ఎలాగైనా గౌతమ్తో మాట్లాడాలి అని అనుకుంటుండగానే అమ్మాయిని అబ్బాయిని ఏకాంతంగా మాట్లాడుకోనిద్దాం, అంతలో మనం మిగిలిన విషయాలు మాట్లాడుకోవచ్చు అని లక్ష్మి చెప్పడంతో అమ్మయ్య అని అనుకుంది కావ్య మనసులో. సరే అన్నాడు రమణ. అలా కావ్య వెనుక గౌతమ్ మేడమెట్లు ఎక్కి పైకి వెళ్లారు. అక్కడ గౌతమ్ కావ్యాల మధ్య నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బ్రేక్ చేస్తూ, కావ్య నేను నీకు నచ్చానా అని అడిగింది. గౌతమ్ అని చెప్పేలోపు, మీరు చాలా బాగున్నారు, మంచి జాబ్ కూడా ఉంది, వెల్ సెటిల్డ్, మీకు నాకన్నా మంచి అందమైన భార్య వస్తుంది, నేను మీకు కరెక్ట్ కాదు, సో ఈ పెళ్ళి మీకు ఇష్టం లేదు అని చెప్పండి అని గడగడా చెప్పేసింది. గ్యాప్ ఇస్తే గౌతమ్ ఏం అడుగుతాడు అని. మొత్తం విన్న గౌతమ్ తనకి నచ్చిన అమ్మాయి అలా అనడానికి కారణం ఏమిటో అని, ఎవరైనా ప్రేమిస్తున్నారా అని అడిగాడు. లేదు. మరి నేను నచ్చట్లేదా? భలేవారే, మీకేం తక్కువ, మరి అది ఇది అని నసుగుతూ, నాకిప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు, ఎందుకో భయం,
మంచిగా జాబ్ చేయాలని ఉంది. అది నాన్నకు చెప్పే ధైర్యం లేదు అని అమాయకంగా చెబుతున్న కావ్యని చూస్తే ముద్దుగా అనిపించింది గౌతమ్కి. ఆ నిమిషంలో ఆమె కళ్ళు టెన్షన్తో గుండ్రంగా తిరుగుతున్నాయి. చేతులు నలుపుకుంటూ తన నుండి ఏం రిప్లై వస్తుందో అని చూస్తున్న కావ్యకి సరే అని చెప్పాడు. కానీ మనసులో ఆమెనే నా భార్యగా పొందాలి అని అనుకున్నాడు. థ్యాంక్స్ అని గట్టిగా అరిచి ఆ సంతోషంలో ఏం చెయ్యాలో అర్థం కాక గౌతమ్ని కౌగిలించుకుంటుంది. విషయం అర్థమయ్యేలోపు గౌతమ్ కావ్య అలానే తనను పట్టి ఉండాలని తన మనసులో అనుకున్నా బయటికి మాత్రం ఏంటది అని అన్నాడు. విషయం అర్థమైన కావ్య దూరం జరిగి సారీ చెప్పి మళ్ళీ థ్యాంక్స్ చెబుతుంది. ఇద్దరూ కాస్త ఇబ్బందిగా కిందికి వస్తారు. కింద ఇక్కడ లక్ష్మీ రమణ ఇరు కుటుంబాలకు ఈ సంబంధం నచ్చడంతో కావ్య గౌతమ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు వారు. కిందకి వచ్చిన గౌతమ్ వైపు తల్లి లక్ష్మి చూడడంతో గౌతమ్ నవ్వి నాకు నా అమ్మాయి నచ్చింది అని అంటాడు. ఆ పరిణామానికి షాక్ అయిన కావ్య గౌతమ్ వైపు చూడడంతో కన్ను కొట్టి నవ్వి కళ్ళెగరేస్తాడు. తమ కూతురికి మంచి సంబంధం కుదిరింది అన్న సంతోషంలో ఉన్న రాధారమణలకు వ్యతిరేకముగా ఏమీ మాట్లాడలేకపోవడంతో అసలు గౌతమ్ ఎందుకిలా చేశాడు అని ఆలోచిస్తూ ఉండగానే మంచి రోజు కావడంతో ఉంగరాలు మార్పించాలి అని నిర్ణయిస్తారు పెద్దలు. గౌతమ్ కావ్య వేళ్లకు ఉంగరం తొడుగుతూ ఆమెతో శుతిమెత్తని వేళ్లని కొంచెం గట్టిగా పట్టుకుంటాడు. అంతే, కావ్య కళ్ళలో కోపం ఎర్రని రూపం దాల్చి గౌతమ్ వైపు చూస్తుండగా మళ్ళీ గౌతమ్ కన్ను కొట్టాడు. కావ్య ఆ కోపంతో గౌతమ్కి ఉంగరం తొడిగి కాలితో అతని ఎడమ కాలిని గట్టిగా అదిమి వెళ్ళిపోతుంది. అని అరుస్తాడు గౌతమ్. ఆ అమ్మాయి అలా వెళ్ళిపోవడంతో సిగ్గుతో వెళ్ళిపోయింది అని అనుకున్నారు అంతా. మరో 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉండడం వల్ల ఆ ముహూర్తం ఖాయం చేసుకుని వెళ్ళిపోయారు గౌతమ్ వాళ్ళు. గౌతమ్కి అంతా కలలా ఉంది. మరుసటి రోజు సాయంత్రం కావ్యకి కాల్ చేస్తాడు గౌతమ్. నిన్నటి సిచ్యువేషన్ నుండి ఇంకా బయటికి రాకుండా అదే ఆలోచిస్తూ మేడ మీద కూర్చున్న కావ్య ఫోన్ రింగ్ అవ్వడంతో హలో ఎవరు అని అంది కావ్య అన్నోన్ నెంబర్ చూసి. నేను గౌతమ్ని. మీకు నా నెంబర్ ఎక్కడిది అని అంటుంది. నిన్న మావయ్య దగ్గర తీసుకున్నా. నేను నీతో కొంచెం మాట్లాడాలి అని అంటాడు గౌతమ్. ఏమున్నాయండి ఇక? చెయ్యాల్సిందంతా చేశారుగా, మళ్ళీ ఇప్పుడు కాల్ చేసి ఏం మాట్లాడాలి అని అంటుంది కావ్య. నేనేం చేశాను? నేనేదో హెల్ప్ అడిగితే చేస్తా అని చెప్పి ఇలా చేస్తారా అని కోపంగా అడిగింది. అదా, మీరేం చెప్పారు? ఈ సంబంధం నచ్చలేదు అని చెప్పారు, కానీ అమ్మాయి నచ్చలేదు అని కాదుగా. సో అమ్మాయి నచ్చింది కాబట్టి నచ్చింది అని చెప్పాను. మీరు తెలివి బాగా ప్రదర్శిస్తున్నారన్నమాట. అన్నమాట ఏంటి, ఉన్నమాటే. బేసికలీ యు నో దట్ ఐఎమ్ వెరీ ఇంటెలిజెంట్ అని కావాలని అన్నాడు గౌతమ్, కావ్యని ఉడికించాలని. అయినా మీతో నాకు మాటలేంటి అని కావ్య ఫోన్ పెట్టేయబోతుంటే ఆగు, ఏంటి మరో 2 వారాల్లో పెళ్ళి, మంచి సంబంధం కుదిరితే అమ్మ గుడిలో పూజ చేయిస్తానని మొక్కుందట. అమ్మడు, రేపే పూజ ఉదయం 8 గంటలకు. నువ్వు సిద్ధంగా ఉంటే వచ్చి రిసీవ్ చేసుకుంటాను. నాకు ఇష్టం లేదు, నేను రావడం లేదు అని చెప్పి కావ్య కాల్ కట్ చేసింది. రాక్షసి అని చూద్దాం రేపు ఎలా రావు అని మనసులో అనుకున్నాడు గౌతమ్. కావ్య ఎక్కడున్నావే? రాధ పిలుపుతో కిందకు వచ్చింది కావ్య. ఏంటమ్మా వస్తున్నాగా, వచ్చేలోపు అరుస్తూ ఉన్నావు ఎందుకు? నేను అరిచానా పిలిచానా? అయినా పిలిచింది వినబడినప్పుడు వస్తున్నా అని చెబితే నీ నోట్లో ముత్యాలు ఏమైనా రాలిపోతాయేం? అబ్బా ఏంటమ్మా నీ నస, ముందు విషయం చెప్పు. నాది నసలాగానే ఉంటుందిలే నీకు. అయినా నీతో నేను మాట్లాడలేను, కానీ మీ నాన్న పిలుస్తున్నాడు. నాన్న పిలిచారట? అవునమ్మా బుజ్జి, నిన్ను ఒకటి అడగనా? అదేంటి నాన్న కొత్తగా అడుగుతున్నారు? నిస్సందేహంగా అడగండి. అడిగేది మీ కూతురిని, పరాయి వాళ్ళని కాదు. మీరు ఇలా రిక్వెస్ట్ చేయడానికి. బుజ్జమ్మ, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? అదేంటి నాన్న, నిశ్చయతాంబూలాలు తీసుకుని ముహూర్తం కూడా పెట్టుకున్నాక ఇప్పుడు అడుగుతున్నారు? నిజమే అమ్ములు, కానీ మనసులో ఎక్కడో వెలితి. నీ ప్రమేయం లేకుండానే నీ పెళ్లి కుదిర్చాము అని అప్పుడే అక్కడికి వచ్చిన రాధ అనడంతో, అమ్మా నువ్వు కూడానా? రాధను కూడా కూర్చోపెట్టి తను కూడా మోకాళ్ళ మీద కూర్చుని, చూడండమ్మా, నన్ను కన్నవాళ్ళు మీరు నా విషయంలో ఏది చేసినా నా మంచి కోసమే చేస్తారు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మీరు ఏం వరీ అవ్వద్దు. మీకు ఈ పెళ్ళి ఇష్టమైతే నాకు కూడా ఇష్టమే. మా తల్లే మా బంగారం అని కావ్య నుదుటిపైన ముద్దు పెట్టుకుంటుంది. అప్పుడే అమ్మా మర్చిపోయా, రేపు మీ అత్తయ్య వాళ్ళు పూజ ఏదో ఉందని చెప్పారు.
పొద్దున్నే గౌతమ్ బాబు వస్తాడు నిన్ను తీసుకువెళ్ళటానికి. ఇక నువ్వు వెళ్ళి పడుకో, ఇప్పటికే లేట్ అయ్యిందని రమణ అనడంతో సరే నాన్న అని కావ్య లోపలికి వెళ్ళిపోయింది. బాగా లేట్ అవడంతో రత్నం, రాధ కూడా నిద్రపోయారు. అలా రూంలోకి వెళ్ళిన కావ్య అటు అమ్మా నాన్న సంతోషాన్ని పాడు చెయ్యలేక, ఇటు తన చిరకాల కోరిక నెరవేరకుండానే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆలోచిస్తూ పడుకుంది. కానీ నిద్ర పట్టడం లేదు. పొద్దున్నే రాధ కావ్య రూముకు వచ్చి, కావ్య కావ్య లెగమ్మా, 7 ఏంటమ్మా పొద్దున్నే? గౌతమ్ ఇంకో అరగంటలో వచ్చేస్తాడు అంట. లేచి రెడీ అవ్వు. ఓ, ఆ సార్ నీతో చెప్పాడా? నీకు ఫోన్ చేశాడంట. నువ్వు లిఫ్ట్ చేయకపోయేసరికి నాన్నకి ఫోన్ చేశాడు. అంతలో కార్ శబ్దం రావడంతో అదిగో మాటల్లోనే గౌతమ్ వచ్చేశారు. ఇక నీ ఇష్టం, మీ నాన్న కిందనే ఉన్నాడు అని రాధ చెప్పి వెళ్ళిపోయింది. ఇంటి లోపలికి వచ్చిన గౌతమ్ని అక్కడే పేపర్ చదువుతున్న రమణ చూసి, రా బాబు రా కూర్చో. అమ్మా అక్క వాళ్ళు అంతా బాగున్నారా బాబు? అంతా బాగున్నారు మావయ్య. అంతలో రాధ ఇద్దరికీ టీ తీసుకొని వచ్చి ఇస్తూ, కావ్య రెడీ అవుతుంది బాబు, వచ్చేస్తుంది అని చెప్పింది. అంతలో కావ్య కూడా వచ్చేస్తుంది. లేత గులాబీ రంగులో చీర కట్టుకుని తనని చూడడానికి గౌతమ్కి తన 2 కళ్ళు సరిపోవు అనేంత అందంగా. సరే మావయ్య, నేనిక వస్తాను. కావ్య కూడా నేను వెళ్ళొస్తాను నాన్న అని చెప్పి ఇద్దరు బయలుదేరారు కారులో. గౌతమ్ కావ్యాల మధ్య మౌనం. గౌతమ్ కావ్యనే చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు. ఆమె మౌనం అతనికి ఓ విరహబాధను కలిగిస్తుంది. ఇంతలో ఎదురుగా వస్తున్న లారీను గౌతమ్ గమనించకపోవడంతో నేరుగా చూస్తున్న కావ్య గమనించి హే అని అరుస్తుంది. వెంటనే స్పృహలోకి వచ్చి గౌతమ్ కారు పక్కకి తిప్పాడు. త్రుటిలో ప్రమాదం తప్పుతుంది. వెంటనే కావ్య, కళ్ళు నెత్తిన పెట్టుకుని డ్రైవ్ చేస్తున్నారా? జాగ్రత్తగా రోడ్డు వైపు చూసి డ్రైవ్ చేయండి. మీకు బతకాలని లేకపోయినా నాకు ఉంది అని కోపంగా అనడంతో గౌతమ్ ఏం మాట్లాడలేక కాసేపటికి ఇద్దరు గుడి చేరుకున్నారు. ముందుగానే గుడిలో అన్ని ఏర్పాట్లు చేసుకోవడం వల్ల ఇద్దరు ప్రదక్షిణాలు చేసి పూజ ముగించుకుని తిరిగి వస్తుండగా కావ్య నిశ్శబ్దం. కావ్య మళ్ళీ నిశ్శబ్దం. హే, నిన్నే పిలిచేది. ఏంటి? నీతో ఒక 10 నిమిషాలు మాట్లాడాలి. ఏం మాట్లాడాలి అని కావ్య కోపంగా అనడంతో, ఎప్పుడూ నువ్వు మీ ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద కూర్చొని ఉంటావా? ఏం లేదు, ఎప్పుడు మండిపడుతుంటేను. అందుకు ఆ మాటకి కోపం వచ్చి కావ్య మెట్లు దిగుతుండడంతో హే ఆగు అని తన చేయి పట్టుకున్నాడు గౌతమ్. గౌతమ్, ఏంటిది? వదలండి, అందరూ మనల్నే చూస్తున్నారు అని కావ్య చెప్పడంతో గౌతమ్ చేయి వదిలేశాడు. ఇద్దరూ కార్ దగ్గరకు వచ్చారు. కార్ రిటర్న్ చేసి కావ్యని ఎక్కు అని అంటాడు గౌతమ్. నేను నీతో రాను, ఆటోలో వెళ్ళిపోతాను. ఇక్కడ నుండి ఆటోలు లేవు కావ్య, అయినా నేను నీతో రాను. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? పోనీలే అని అనుకుంటుంటే, నేను మీ ఇంటి నుండి తీసుకువచ్చా, మళ్ళీ మీ ఇంటి దగ్గర దింపే వరకు నాదే బాధ్యత. ఇప్పుడు కానీ నువ్వు లోపలికి ఎక్కలేదు అనుకో, నేను దిగి నిన్ను ఎత్తుకుని ఎక్కించాల్సి ఉంటుంది. చెప్పు, ఎక్కుతావా ఎక్కించనా అని అనేసరికి కావ్య కారెక్కేసింది. అన్నంత పని చేస్తాడేమో అని గౌతమ్ కార్ స్టార్ట్ చేస్తూ కొద్ది దూరం వెళ్ళాక, ఎందుకు కావ్య నేనంటే నీకింత కోపం? ఏదో ఒకరోజు పెళ్లి చేసుకోవాలిగా, అది ఇప్పుడే అని నువ్వెందుకు అనుకోకూడదు? నేను నిన్ను చూసిన రోజే అని ఏదో చెప్పబోయాడు. కానీ కావ్య బాగా నిద్రలో ఉంది. ఈలోగా గౌతమ్ ఇంటి ముందు కారు ఆగింది. అలా కారు ఆగడంతో కావ్యకి చలనం రాకపోయేసరికి హారన్ కొట్టాడు గౌతమ్. వెంటనే నిద్రలేచి కావ్య తను ఉండేది గౌతమ్ భుజంపై అని గుర్తించింది. సారీ చెప్పి కారు దిగుతుంది. ఇదేంటి, మా ఇంటికి కాకుండా ఇక్కడికి తీసుకువచ్చావు? అమ్మా అక్క నిన్ను ఈరోజు భోజనానికి తీసుకురమ్మని అడిగారు, అందుకే. నువ్వేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను మీ ఇంట్లో ఆల్రెడీ చెప్పాను. రా కావ్య. అమ్మా, కావ్య వచ్చింది అని సుజాత చెప్పడంతో లక్ష్మి బయటకు వచ్చింది. రా కావ్య, కూర్చో అని లక్ష్మి చెప్పుతుండగా కావ్య లక్ష్మి పాదాలకై నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటుంది. అమ్మ వాళ్ళు బాగున్నారా? బాగున్నారత్తయ్య, మీరు అని అడుగుతుంది కావ్య. బాగున్నా కావ్య. అంతలో సుజాత లంచ్ అన్ని సిద్ధం చేస్తుంది. కావ్య లక్ష్మిని అత్తయ్య అని పిలవడం, పాదాలకు నమస్కరించడం, సుజాతతో కలిసిపోవడం అన్నీ గౌతమ్ కళ్ళను దాటిపోలేదు. అందరూ కలిసి లంచ్ చేస్తారు. అప్పటికే చాలా ఆలస్యం అవ్వడంతో కావ్యను డ్రాప్ చేయడానికి వెళ్ళి డ్రాప్ చేసి ఏదో పని ఉండడం వల్ల బయట ఉండే రిటర్న్ అయిపోతాడు గౌతమ్కి ఆఫీస్ పని ఉండడం వల్ల బెంగళూరుకి ఖచ్చితంగా వెళ్ళవలసిన పరిస్థితి. తను షాపింగ్ అక్కడే చేస్తానని చెప్పడంతో ఇరు కుటుంబాలలో పెళ్లి పనులు స్టార్ట్ అవుతాయి. 4 రోజులు ముందు వస్తాడు. మధ్యలో వచ్చాక కానీ ఫోన్ చేయడానికి కుదరలేదు.
కావ్య కూడా అతని మీద కోపంతో కాల్ చేయలేదు. ఇదిగో ఇప్పుడు డైరెక్ట్గా పెళ్లిలోనే ఇద్దరూ కలవడం. ప్రజెంట్లోకి వస్తే పెళ్లి కూతుర్ని పిలవండి అని పురోహితుడు అనడంతో రాధ తనతో పాటు వచ్చిన కొంతమంది అలికిడికి ఈ ప్రపంచంలోకి వచ్చింది కావ్య. ఆమె ఆలోచనలకి బ్రేక్ వేస్తూ ఆమెను ఆట పట్టించాలని ట్రై చేస్తూ పెళ్లిపీటల దగ్గరికి తీసుకువెళ్లారు. పురోహితుడికి తన చేతిలో ఉన్న కొబ్బరికాయని ఇస్తూ పెళ్లిపీటలపై కూర్చుంది. పెళ్లి చూపుల్లో కన్నా ఎన్నో రెట్లు అందంగా ఉన్న కావ్యని చూసి ఆమె నడుముని గిల్లాడు గౌతమ్. ఆ అనుకోని పరిణామానికి ఎలా స్పందించాలో అర్థం కావడం లేదు కావ్యకి. మరో 6 గంటలు మాంగళ్యధారణ జరగబోతుంది. అప్పటి నుండి కావ్య తన సొంతం, ఆ తరువాత తమ ఇరువురూ కలిసి జీవించే విధానం గురించి కలలు కంటున్న గౌతమ్ తాళి కట్టండి అని అనడంతో తాళి తీసుకుని పురోహితుడు చదివే శ్లోకాల సాక్షిగా కావ్య మెడలో 3 ముళ్ళు వేశాడు. 3వ ముడి వెయ్యడం, ఆమె మెడ మీద గిల్లడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. ఆ తరువాత 7 అడుగులు వేసి కావ్య గౌతమ్ ఒకటయ్యారు. నవదంపతులు ఇద్దరూ గౌతమ్ ఇంట కాలు పెట్టారు. పెళ్లి వలన ఇల్లంతా సందడిగా ఉంది. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న కావ్య గౌతమ్తో అడ్జస్ట్ అయి వాళ్ళ ఇంట్లో ఉండగలుగుతుందో లేదో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.